నితీష్ కుమార్ గారిని రాజ్యసభకు పంపించేస్తుంది బీజేపీ. ఇది ఎవరు ఊహించినా ఊహించకపోయినా ఆయనకు తెలిసి ఉండొచ్చు ముందే. 6 నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ అలానే ఆర్జేడీ పార్టీ ఈ రెండు కూడా అప్పుడే చెప్పాయి, నితీష్ బాబాయ్ పని అయిపోయింది, ఇక్కడ కేంద్రానికి పంపించేస్తున్నారు, దయచేసి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా దమ్ముంటే ఆయన్ని ప్రకటించండి. ప్రకటించారు, గెలిచారు. అంటే ఎన్నికల దాకా ఆయన ఇమేజ్ను వాడుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కేంద్రానికి పంపిస్తున్నారు. మరి ఇక్కడ ఎవరిని చేస్తారు డిప్యూటీ సీఎంగా? ఆ సామ్రాట్ చౌదరినో లేదంటే ఈ నిత్యానందరాయనో మరొకళ్ళనో ముందు మన జేబులో ఉండేవాళ్ళని అనుకున్న వాళ్ళని, బీహార్లో బాగా గట్టిగా ఉన్న వాళ్ళని పంపించవచ్చు. మరి నితిన్ నబీన్ని రాజ్యసభకు పంపించే ఛాన్స్ అంటూ హడావిడి చేశారు కదా. మరి నితిన్ నబీన్ పేరు ఉందనుకోండి, ఫైన్, ముందుగా ఆయన అక్కడి నుంచి తొలగించి ఇక్కడికి పంపించినట్టు అనుకోవాలి. మరి ఎవరిని ముఖ్యమంత్రిగా చేస్తారనే దాన్ని పక్కన పెడితే అమిత్ షా మోడీ వ్యూహం అలా ఉందన్నమాట. ముందుగా ఆయన మంత్రిని చేసినట్టే చేసేసి ముఖ్యమంత్రిగా పదోసారి రికార్డు స్థాయిలో పదవి స్వీకారం అయ్యి 5 నెలలు కూడా గడవకముందే ఇప్పుడు నవంబర్ 14న రిజల్ట్స్ వచ్చాయి. ఈ రోజున మార్చి 6 నామినేషన్ కూడా వేసేశారు. కరెక్ట్గా 5వ నెల ప్రవేశించిందా? ఇలాంటి లెక్కల్లో ఉన్న రాజకీయాల్లో ఇప్పుడు అదేంటి ఆయన అలా లాగేశారు కదా కేంద్ర రాజకీయాల్లోకి, మరి మన చంద్రబాబు గారి పరిస్థితి ఏంటి అని వెంటనే ఊహాగానాలు. మొన్న చెప్పాం కదా మనం, ఏది ఉప ప్రధానమంత్రి అని చెప్పి. అసలు ముందు కేంద్ర మంత్రిగా రాజ్యసభకి పంపించేసిన తర్వాత కేంద్ర మంత్రిగా కూడా నితీష్ కుమార్ గారిని తీసుకోవచ్చు. ఎందుకు తీసుకుంటారంటే మరి పెద్ద ముఖ్యమంత్రి పదవిని వదులుకొని వచ్చారు కదా, దానికోసం అని. మరి ఈయన పరిస్థితి ఏంటి? ఇంకొక బాబు ఆయన నితీష్ బాబు అయితే ఈ చంద్రబాబు పరిస్థితి ఏంటి అంటే అసలు ఉప ప్రధాని అనే చర్చ ఎందుకు జరుగుతోంది అట. వీడికి స్కూప్ లేదు, ఈ డిబేటర్ గాడికి స్కూప్ లేదు. లేక ఇక వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారని చివరికి సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వార్తల మీద విశ్లేషణ ఈ స్థాయికి వెళ్ళిపోయింది వీళ్ళ జర్నలిజం. అది నిజంగానే అది స్కూప్ ఉంటే ముందే వాళ్ళు బ్రేక్ చేసేవాళ్ళు. ఎవడో బ్రేక్ చేసిన తర్వాత దాని మీద డిస్కషన్ అయింది. ఎందుకు చర్చ జరుగుతుంది? చర్చ జరుగుతుందో లేదో పక్కన పెట్టండి, అసలు పాజిబిలిటీస్ గురించి మననే మాట్లాడేసాం. పాజిబిలిటీస్ గురించి ఎందుకు ఈ రోజున పోలవరాన్ని, అమరావతిని మధ్యలో వదిలిపెట్టేసి వెళ్తాడా? ఒకవేళ ఆ 10%, మొన్న చెప్పిన 90%, 10% ఉందే అనుకున్నాను. కొంతమంది వెంటనే బయలుదేరుతారు, ఉప ప్రధానమంత్రి అయిపోయాడంటే తొక్కిపట్టి నారదీశాడు జగన్మోహన్ రెడ్డిది, అయిపోయాడు, ఇంకేం లేదు, ఇక్కడ లోకేష్కి ఏమో పట్టాభిషేకం చేస్తారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో రకంగా లాగేస్తారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తాడు తీస్తారు అంటారు. ఏది సిబిఐ వాళ్ళ దగ్గర ఉన్నది. ఇప్పుడు మోడీ దగ్గర లేనిదేంటి? కొత్తగా ఆయన నిజంగా అయితే తీసే తాటేంటి? శివుడి మెడలో పాము ఉంటుంది కానీ శివుడు తలకాయ మీద ఉంటుంది. శివుడు తలకాయ మీద పామునంట ఈయన శివుడికి దండం పెట్టి పామును ఏదో ఒకటి చేసేస్తాడట. ఓకే, చేసేస్తాడు, చూద్దాం. మన వ్యూవర్ల కోసం ఒక 15 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి అసలు కొట్టిన దెబ్బ ఏంటి, ఆ ప్రభావం ఏంటి అనే దాని మీద 15 నిమిషాలు వీడియో చేశాము. అది ఎడిటింగ్లో ఉంది, రాత్రికి అప్లోడ్ చేస్తాం, చూడండి. ఇక ఈ చర్చాకారులు వీళ్ళందరూ కలిసి కూర్చొని ఏం చేస్తారు? అసలు కాకూడదనే లేదండి, ఎందుకంటే అన్ని రకాల అర్హతలు ఉన్నాయి కదా ఈయనకి అని ఒకళ్ళు, లేదు మాకున్న సమాచారం, వీళ్ళ బొంద సమాచారం, వీళ్ళ దగ్గర ఏ సమాచారం ఉండదు. ఏది రిజల్ట్ వస్తే దానికి అనుగుణంగా డ్యాన్స్లు వేస్తారు. మనం ముందు నుంచి అనుకుంటున్న వాళ్ళండి అంటే అవునవును అని ఇంకొకడు. అది కాదు అసలు పాజిబిలిటీ ఎంత, అది ఆలోచించకుండా పనికి మాలిన డిస్కషన్లో పెట్టుకుంటే ప్రయోజనం ఏంటి? నిజంగా జరుగుతుందా లేదా? అది అంచనా అయిపోతే మనకున్న ఈ సీనియారిటీ అని చెప్పుకుంటుంటానే సిన్స్ 1991 అనో 1999 అనో అదంతా దీనికి పనికి వస్తుంది. సంకేతాలు వస్తున్నాయి అంటే మొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కలుసుకున్నారనుకోండి, ఆ దేని మీద కనీసం ఆ మాత్రం జ్ఞానం లేదా? ఎందుకు కలుసుకున్నారు? ఆ మాత్రం రాకుండా ఎందుకుంది మీకు? మీ సెన్సెస్ ఏమైనాయి? స్కిల్ సెన్సెస్ ఏమైనాయి? మీకున్న స్కూపులు ఏమైనా? అదే జగన్మోహన్ రెడ్డి అమిత్ షా గారి దగ్గరికి వెళ్తే మాత్రం నేను వీటి మీద గిబి గుద్దాడని మాత్రం రాసేసుకుని సంబరపడతాను. మసాలా కబుర్లు ఎక్కడ దాకా వెళ్తాయంటే కేంద్ర ప్రభుత్వంలో మంచి కీలక పాత్ర వెళ్ళిపోతారు. అలానే ఇక్కడేమో అసెంబ్లీ చిట్చాటుల్లో మనం అసలు ఏంది మసాలా లేదు, వేరే వాళ్ళు అందరూ వస్తేనే బాగుంటుంది అసెంబ్లీకి, ఒక జగన్మోహన్ రెడ్డి తప్పితే అందరూ జీతాలు తీసుకుంటున్నారు, వెయిట్ వేసేద్దాము అంటే ఓకే, నువ్వు అసెంబ్లీకి రావట్లేదనే బాధపడేవాడివి, వెయిట్ ఎత్తే ఇక అసలు రాకుండా పోతారు కదా ఒక 6 నెలల దాకా కనీసం.
నువ్వు నోటిఫికేషన్ ఇస్తావు ఒక 10 నెలల్లోనో లేదంటే ఒక 6 నెలలు, 10 నెలలు తప్పు, 6 నెలల లోపు రద్దయిన శాసనసభ స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఇదేమో 2026 మార్చి వచ్చేసింది, 9 నెలలు. అంటే సెప్టెంబర్కి వెళ్ళామనుకోండి, లేదా అక్టోబర్కి వెళ్ళినా కూడా మళ్ళీ బై ఎలక్షన్లు ఎందుకు పెడతారు? 2.5 ఏళ్ల తర్వాత జరిగే బై ఎలక్షన్లో పొరపాటున, అందులో బై ఎలక్షన్లో అప్పట్లో వైఎస్ఆర్సీపీ ఇందాక చెప్పాను కదా 15 నెలల క్రితం వీడియో, బై ఎలక్షన్లో కింగ్ అనే చాలాసార్లు ప్రూవ్ చేసింది అప్పట్లో. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళు పోయి వేటేసేసి బై ఎలక్షన్ తెప్పించేసేసి సెంటిమెంట్ రగులుతారా? ఇవన్నీ కూడా మనం మంచిది అనుకున్నాం కదా, పులిహార కాదు, మసాలా కబుర్లు చెప్పుకోవడానికి పద్ధతిగా బాగా ఉంటుంది అన్నమాట. కానీ ఉప ప్రధాని అవుతారనే చర్చ ఎందుకు అట? అబ్బా, అంటే మాకు తెలుసు, కానీ మేము ఎందుకులే అని ఊరుకున్నాము. ఎందుకులే అని గల్ఫ్ వారి మీద, ఏది మన బెడ్రూమ్ అది ఉంది కదా, వాటి మీద పెట్టలేక సిగ్గు చచ్చిపోయి మేము మాట్లాడలేకపోతున్నాము. అదే వేరే వాళ్ళదైతే మాత్రం అసలు ఎవడు కంప్లైంట్ ఇచ్చారు? గోమా ఉన్నాడు కదా, గోమా, అనంతపురం మాజీ ఎంపీ గోమా మాత్రం ఎవరికి చూపించాడు, ఏమని చూపించాడు చూసారా మీరు? అంటే ఒక లేడీ, మాకెందుకు నాయన, మీరు చూస్తున్నారు, చూసి సంతోషించుకోండి అని. అప్పుడు మాత్రం ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఆ 30 years గాడి మీద మాత్రం ఎవడు కంప్లైంట్ ఇచ్చాడు? ఆ తర్వాత ఇంకొంతమంది విషయాల్లో మాత్రం ఎవడు కంప్లైంట్ ఇచ్చాడు? బాధితులు ఎవరైనా ఉన్నారా? అంటే అప్పుడు ఆ లాజిక్ పనికిరాదు. ఇప్పుడు మాత్రం అయ్యయ్యో ఎంత హై ప్రొఫైల్ ఉన్న క్యాండిడేట్ల మీద ఏందండి ఈ చర్చ అంటే మనవాడైతేనేమో అదే అవతలవాడైతేనేమో ఏయ్ అంటారు. ఇలాంటి చర్చలు వీటన్నిటి నుంచి పక్కదారి పట్టించుకోవడానికి హ్యాపీగా గల్ఫార్ ఒకటి దొరికింది. దాని మీద అద్భుతమైన విశ్లేషణ చేసి అసలు అలా ఎందుకు అంటుంది అమెరికా, అసలు ఇలా ఎందుకు ఇరాన్ దాడి చేస్తుంది మధ్యలో అనుకుంటే, నీకు జాత అయితే దమ్ము ఉంటే ఇరాన్ వార్షిప్ని మన అమెరికా వాళ్ళు టార్పిడో వేసి మరీ ముంచేశారు సముద్ర జలాల్లో. అది ఎక్కడ? శ్రీలంక, ఇండియా సంయుక్తంగా ఎప్పుడూ చేసే విన్యాసాల చోట. ఇది ఇంటర్నేషనల్ వాటర్స్ అని చెప్పి పీటర్ హెక్సేత్ గారు చెప్పారు నేను. బట్ అది కాదు అని శ్రీలంక చెబుతుంది. శ్రీలంకకు ఉన్న ధైర్యం మనకు లేదా? అలానే ఈ ఇరాన్ కూడా, ఇది ఇండియా ఆతిథ్యంలో ఉన్న షిప్, దాని మీద దాడి జరిగి ముంచేస్తే ఇండియా ఎందుకు సైలెంట్గా ఉంటుందని అడిగింది. దాని మీద స్పందించాం. అదే హర్మూజ్ జలసంధి దగ్గర ఓడల్ని గీడల్ని మిగతా వాటి అమెరికా, ఇజ్రాయెల్ మినహా మిగతా వాటిని పంపిస్తాం యుద్ధ నాయకులు కాకుండా అనేసరికి మాత్రం సంకలు గుర్తుకుంటూ వెళ్ళిపోతాం. ఇది మన యుద్ధ రీతి. దీని మీద చర్చ పెట్టు చేతైతే అబ్బే అలాగా సార్, మాకు అడ్డంగా ఉన్న వాటి గురించి ట్రెండింగ్ వాటి మీద మేము పెట్టాం సార్, వాటి నుంచి తప్పించుకోవడం మాత్రం పెడతాం సార్ అంటారు. అదే అన్నమాట అసలు విషయం.